మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను. 2 కొరింథీయులు 10:17 మాట్లాడిన అతిశయించేవాడు ఎవరినంది అతిశయించాలి? ప్రభువునంది అతిశయించాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం, నా ప్రభువు నాకు ఇచ్చిన దాని మీద మనం ఉండాలి తప్ప మన సొంతంగా నా శక్తి నా బలం ఎప్పుడు అనకూడదు. దేవుడి మీద ఆధారపడుతున్నాం కాబట్టి మనం దేన్ని బట్టి గర్వించాలి? నా దేవుడు గొప్పడు కాబట్టి నన్ను గొప్పగా నిలబెట్టాడు అని గర్వించాలి తప్ప నా శక్తి, నా బలము, నా వలన, నా జ్ఞానం వల్ల, దేవుడిచ్చే జ్ఞానం వల్ల, దేవుడి కృప వల్ల మనం ప్రభునందు ఆనందించాలి, ప్రభును గణపరచాలి, ప్రభును మహింపరచాలని ఇక్కడ వాగ్దానం మాట్లాడుతున్నాడు. కాబట్టి దేని బట్టి మనం అతిశయించాలంటే, నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి, నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి కూడా ప్రభు కృపను బట్టి అని ఆయన్ని అతిశయించాలి, ఆయన గణపరచాలి. కాబట్టి ఇదేనా వాగ్దానం? సహోదరుడా, సహోదరి, దేని బట్టి నువ్వు అతిశయిస్తావంటే, ప్రభు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేయవాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, అద్భుత కార్యాలు చేయవాడు. కాబట్టి ఆయన మనం అతిశయిద్దాం, ఆయన మనం గర్విద్దాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకాలు అద్భుతాలు జరిగించేవాడు. కాబట్టి ఈ దినాన్న ప్రభుని బట్టి ఆనందించు, ప్రభు బట్టి సంతోషం. నీ కుటుంబం నిన్ను సంతోషం సమాధానం నింపే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపకుండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి అయ్యా మీరు మాపై కుమ్మరించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. అయితే నేను ప్రార్థిస్తున్నాను, సహాయం కార్యం మీరు జరిగించి మీ కృప చూపించమని, నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి అయ్యా మీరు మాపై కుమ్మరించమని. ఇదన్న మా పనులు బలవత్తులకు సహాయం, మాకున్న బలహీనతలు ముట్టు స్వస్థపరచండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చి కృప దాచే ప్రభావ, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకట, బిడ్డల కష్టాది బిడ్డలు తినేలా సహాయించండి. తాగుడు వ్యసనం దూరపడి, అప్పులు బంధకాలు విడిపించండి. ఆ బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్లు ముట్టండి, స్వస్థపరచు. ప్రతి ఒక్క బిడ్డను దీవించి, ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపు ప్రతి బిడ్డని దీవించి వాసించి, ఈ దినం నూతనంగా పలికిలో పనుల్లో స్థిరపరచండి ప్రభావ. మీరే కార్యం చేసి ఈ దినమంతా నీ కృప మమ్మల్ని భద్రపరిచి కాచి దాచి కాపాడు. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.